ఓకే మా స్టూడెంట్స్ చూడమ్మా మనం ఈరోజు ప్రాబ్లమ్స్ ఆన్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ కూలమ్స్ లా ఈ ప్రాబ్లమ్స్ ఒకసారి మనం చూద్దానన్న అసలు ఈ కూలమ్స్ లా మీద కానీ ఎలక్ట్రిక్ చార్జ్ మీద కానీ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చినాయి ఏంటి ప్రీవియస్ ఇయర్స్లో మన క్వశ్చన్స్ అంటే జేఈ మెయిన్స్లో ఎలా వచ్చినాయి ఏంటి ఒకసారి చూద్దాం రాబుజ్జి. అయితే ఫస్ట్ April 13, 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి చూడమ్మా. 10 microcoulombs of charge divided into that two parts and placed at the 1 centimeter distance so that the repulsive force between them is maximum. The charges of the two parts are. అరే ఏం చేశాడు అసలు ఇక్కడ వీడే ఏం మాట్లాడుతున్నాడు అసలు ప్రాబ్లం ఏమి ఇచ్చాడు చూడన్నా. ఓ 10 microcoulombs ఉన్నటువంటి ఛార్జ్ని తీసుకున్నాడు అన్న, దాన్ని టూ పార్ట్స్కి డివైడ్ చేసాడరా. డివైడ్ చేసి ఒకదానికి ఒకటి 1 centimeter డిస్టెన్స్లో ఆ రెండింటిని కూడా ప్లేస్ చేసాడన్న. ప్లేస్ చేసినప్పుడు ఈ రెండు కూడా ఏంట్రా 10 microcoulombs అని అంటే ఇది పాజిటివ్ ఛార్జే. ఆ తర్వాత మనం ఆ 10 microcoulombsని సపరేట్ చేసినప్పుడు వచ్చేవి కూడా పాజిటివ్ ఛార్జెస్. అంటే ఏంటన్నా ఇది ఒకటి సమ్ వాట్ ఈస్ మ్యామ్ లెట్ us assume that ఇక్కడ నేను 10 microcoulombsని ఏం చేస్తున్నాను, 2 partsగా చేస్తున్నాను. 10 microcoulombsని 2 partsగా డివైడ్ చేస్తున్నాను. ఓకేనా, డివైడెడ్ ఇంటూ 2 parts. 10 microcoulombs which is divided into 2 parts. 2 partsకి ఏం చేస్తున్నాను రా, డివైడ్ చేస్తున్నాను. చక్కగా డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేస్తున్నప్పుడు ఏంట్రా, ఇది ఇచ్చింది ఆల్రెడీ ఇచ్చింది పాజిటివ్ ఛార్జే కదా. పాజిటివ్ ఛార్జ్ ఇచ్చారా నాన్న. పాజిటివ్ ఛార్జ్ ఎంతనన్నా, దట్ ఈజ్ సంథింగ్ ఎక్స్ అని అనుకుంటాను ఒక పార్ట్. రెండో పార్ట్ ఎంత అవుతుంది, క్యూ మైనస్ ఎక్స్ అని అనుకుంటాను. జస్ట్ డివైడ్ ఇన్ 2 parts. 1 part is nothing but ఎక్స్ రా, ఎక్స్ అని అనుకుంటాను. లెట్ us ఎక్స్ కూలమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ అనదర్ ఈస్ నథింగ్ బట్ క్యూ మైనస్ ఎక్స్. క్యూ మైనస్ ఎక్స్. అరే ఫస్ట్ ఎక్స్ పార్ట్ రా. ఈ 10 microcoulombs అనేది జస్ట్ ఒక క్యూ అనేటువంటి పార్ట్గా తీసుకున్నాను. జస్ట్ క్యూ అని అనుకున్నాను రా 10 microcoulombsని. అయితే దీంట్లో నేను ఏం చేశాను రా, ఈ 10 microcoulombsని 2 partsగా నేను సపరేట్ చేశాను. అంటే ఏంటి, ఎక్స్ అనేది ఒక పార్ట్, క్యూ మైనస్ ఎక్స్ అనేది ఒక పార్ట్ రాబోచ్చి. అయితే ఈ రెండింటిని కూడా నేను ఏం చేశాను రా నాన్న, సపరేట్ చేశాను. ఎంత డిస్టెన్స్ ద్వారా, దిస్ ఇస్ ద క్యూ చార్జ్, సారీ దిస్ ఇస్ ద ఎక్స్ చార్జ్, and then this is the q minus x charge. Those are separated by a distance of 1 centimeter. Those are separated by a distance of 1 centimeter. 1 centimeter తో నేను డిఫర్ చేస్తున్నాను. అంటే ఈ రెండు చార్జెస్ అంటే ఈ రెండు పార్ట్స్ని కూడా ఒకదానికొకటి 1 centimeter డిస్టెన్స్లో నేను ప్లేస్ చేశాను. ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుందన్న, ఈ రెండు కూడా పాజిటివ్ చార్జెస్. పాజిటివ్ చార్జెస్ మధ్యన ఏముంటుంది, repulsive ఫోర్స్ ఉంటుంది నాన్న. ద 2 positive charges which are repulsive with one and each other. ఒకదానికొకటి ఎలా ఉంటాయనన్నా, రిపెల్ అవుతూ ఉంటాయనన్న. రిపెల్ అవుతున్నప్పుడు వాడేమంటున్నాడు, ద రిపల్సివ్ ఫోర్స్ ఇస్ మాక్సిమం ఇన్ దట్ ద పర్టికులర్ సిచ్యువేషన్ అని చెప్పేసి ప్రాబ్లంలో ఇచ్చాడు. ఏమన్నాడు, దట్ ద రిపల్సివ్ ఫోర్స్ బిట్వీన్ దెమ్ ఈస్ మాక్సిమం. ద చార్జెస్ ఆఫ్ ది 2 parts are, what is the charges of the 2 parts are. అరే ఎక్స్ క్యూ మైనస్ ఎక్స్ రెండింటిని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఈ సిచ్యువేషన్ లో. ఎప్పుడు నన్న రిపల్సివ్ ఫోర్స్ విల్ బి ఏ మాక్సిమం. అరే ముందు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఇన్ బిట్వీన్ దీస్ 2 parts. కూలమ్స్ రాయండి అమ్మా. ఇది ఒక చార్జ్, ఇది ఒక చార్జ్. ఈ రెండు కూడా ఎంత డిస్టెన్స్ తోనన్నా, 1 centimeter డిస్టెన్స్ తో అవి ఏం చేస్తున్నాయన్నా, సపరేట్ అయి ఉన్నాయట. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడరా నాన్న, ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు కే ఇంటూ q1 q2 by r square by following the coulombs law. Coulombs law and follow అయితే నాకేమవుతున్నానా, f is equals to what is this ma, q into f is equals to k into q1 q2 by r square. In the place of q1, which one we have here now, అరే q1 ప్లేస్ లో ఏ చార్జ్ ఉందిరా, ఎక్స్ ఉంది. ఓకేనా, ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ఏంటన్నా చూడన్నా, కే ఇంటూ ఎక్స్ ఇంటూ క్యూ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. బట్ హియర్ హీ ఈస్ గివెన్ దట్ ఎఫ్ ఈస్ మాక్సిమం. ఎఫ్ ఎలా ఉంటుందట్రా, మాక్సిమం ఉంటుంది. ఎఫ్ మాక్సిమం అట్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్, ద ఎఫ్ ఈస్ మాక్సిమం
this implies f is maximum means the df by dx must be equals to 0. Then we have to write that d by dx of అరే ఏంట్రా ఇక్కడ ఫోర్స్ మాక్సిమం అయితే దాని డిఫరెన్షియేషన్ ఎంత అవుతుందిరా నాన్న, the differentiation must be equals to 0 అంటే ఏంట్రా దాంట్లో వేరియేషన్ ఎంత వస్తుంది 0 మాక్సిమం. d by dx must be equals to d by dx of k into ఎంతరా నాన్న k into r square, అరే k by r square ని కూడా బయటకు తీసేసేయండి అమ్మా, k by r square into x into q minus x square is equals to 0 అరే df by dx is equals to 0 అని తీసుకున్నానుగా ఇక్కడ equals to 0 and then k by r square into d by dx of x into q minus d by dx of x square is equals to 0 అంటే ఇప్పుడు ఎంత రాబోచ్చు k by r square into d by dx of q అంటే q కామన్ కాన్స్టెంట్ రా q minus ఇదంతా వస్తుంది రా బుజ్జి d by dx of x square is nothing but 2x is equals to 0 then we have to write that అరే from this equation we have to write that అరే ఈక్వేషన్ తో చూడండి ఇక్కడ నుండి ఈక్వేషన్ ఎలా రాయొచ్చు అంటే k by r square into q minus 2x is equals to 0 అంటే k by r square ని తీసుకుని వెళ్ళమ్మా 0 into something 0 నే రా బుజ్జి అంటే ఫైనల్ గా ఎంత వస్తుంది q minus 2x is equals to 0 వస్తుంది. అంటే ఇప్పుడు చార్జ్ ఎంత వస్తుంది రా నాన్న q is equals to 2x వస్తుంది రా బుజ్జి 2x వస్తుంది. q వాల్యూ ఎంత రా బుజ్జి ఆల్రెడీ we know that the q is nothing but how much, that is 10 microcoulombs. ఎంత ఇచ్చాడు రా బుజ్జి q వాల్యూ ఎంత ఇచ్చాడు వాడు ఆల్రెడీ 10 microcoulombs అని అంటున్నాను. 10 microcoulombs 10 divided by 2 is equals to x. Then we have to write that x is equals to 5 microcoulombs. x value 5 microcoulombs వచ్చేసింది అన్న అంటే ఇక్కడ x value 5 వచ్చేసింది, ఆల్రెడీ ఇచ్చింది 10 కదా, మరి q minus x ఎంత అవుతుంది 10 minus 5 అంటే ఎంత నాన్న 5 microcoulombs and then 5 microcoulombs అంటే ఏంట్రా ద రిపల్సివ్ ఫోర్స్ అనేది మాక్సిమం అవ్వాలి అని అంటే ఇక్కడ ఈ 10 microcoulombs ని మనం ఈక్వల్ గా సపరేట్ చేయాలని అన్నమాట. ఓకేనా, దిస్ ఇస్ 5 microcoulombs and then 5 microcoulombs అండ్ ద 10 microcoulombs ని మనం ఏం చేయాలన్నా 5 microcoulombs and then 5 microcoulombs గా రెండింటిని సపరేట్ చేసి 1 సెంటీమీటర్ డిస్టెన్స్ లో ఒక్కొక్క దాన్ని ప్లేస్ చేసినట్లయితే ఆ రెండింటి మధ్యన రిపల్సివ్ ఫోర్స్ అనేది మాక్సిమం అవుతుందట. ఇది కండిషన్. చూడండి రా నాన్న April 13, 2023 సెకండ్ ఫేజ్ లో ఇచ్చాడు రా. ఏం చిన్న ప్రాబ్లం రా, అసలు వెరీ ఈజీ ప్రాబ్లం, అసలు చాలా చిన్న ప్రాబ్లం, ఏం లేదు అక్కడ. వాడు అడుగుతున్న కండిషన్ ఏంటంటే ఒక 10 microcoulombs ఆఫ్ ఛార్జ్ ని ఇచ్చేసి దాన్ని 2 parts గా సపరేట్ చేశాడట. సపరేట్ చేసి 2 parts గా సపరేట్ చేశాడు. 2 parts గా సపరేట్ చేసి ఆ రెండు పార్ట్స్ ఉన్నాయి కదరా నాన్న, సపరేట్ చేసినటువంటి పార్ట్స్ ఏంటి, ఫస్ట్ నేను ఏమనుకుంటున్నాను అంటే సపరేట్ చేసినటువంటి ఫస్ట్ పార్ట్ ఎక్స్ అని అనుకుంటున్నాను. తర్వాత ఎవరి నుండి సపరేట్ చేసామరా క్యూ లో నుండి ఎక్స్ పార్ట్ ని సపరేట్ చేసామనంటే ఇది క్యూ మైనస్ ఎక్స్ అవుతుంది కదా. చూడండి అన్న ఎక్స్ ఒక పార్ట్ క్యూ మైనస్ ఎక్స్ ఒక పార్ట్ అంటే ఇప్పుడు ఏమవుతుంది రబ్బు క్యూ మైనస్ ఎక్స్ ఒక పార్ట్ అయిందన్న అంటే నాకు ఈ రెండింటి మధ్యన ఇది పాజిటివ్ చార్జ్ రాబుజ్జి, ఇది పాజిటివ్ చార్జ్, ఇది పాజిటివ్ చార్జ్, ఈ రెండు పాజిటివ్ చార్జెస్ మధ్యన ఏ ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందన్న రెపల్సివ్ ఫోర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే బై ఫాలోయింగ్ ది వాట్ ఇస్ మై కూలంబ్స్ లా F is equals to K into Q1 Q2 by R square. Q1 means X and then Q2 means Q minus X రాయండి రా నాన్న. ఇక్కడ చూడండి F is equals to K into X into Q minus X divided by X square. ఇక్కడ వీడిచ్చిన కండిషన్ ఏంట్రా, ప్రాబ్లం లో ఏదో కండిషన్ ఇచ్చాడు చూడరా నాన్న. ఏమి ఇచ్చాడు, సో దట్ ద repulsive force between them is maximum అంటే ఏంట్రా repulsive force అనేది maximum అవ్వాలి. maximum అవ్వాలంటే కండిషన్ ఏంట్రా, the differentiation of that the force must be equal with respect to x must be equal to 0
అంటే ఇప్పుడు ఏమైనా రాసుకోవచ్చు అన్న d by dx of f వాల్యూ ఆల్రెడీ వి నో దట్ వాట్ ఈస్ మా k by r స్క్వేర్ ఇంటూ x ఈ x దీంతో మల్టిప్లై చేసాను x ఇంటూ q మైనస్ x స్క్వేర్ దట్ మస్ట్ బి ఈక్వల్స్ టు 0 k by r స్క్వేర్ బయటికి తీసుకుంటారు అన్న d by dx of x ఇంటూ q మైనస్ d by dx of x స్క్వేర్ is equals to 0 and the k by r square is equals to q minus 2x is equals to 0. This is clear. At this particular situation, what is this ma? ఈ k by r స్క్వేర్ నాటి తీసుకొని వెళ్ళండి ఎంత అవుతుంది 0 అవుతుంది q minus 2x ఏమవుతుందిరా 0 అవుతుంది ఎంత అవుతుందిరా సారీ q minus 2x is equals to 0 అవుతుంది ఈ minus 2x ని వైపు తీసుకొని వెళ్ళండి ఎంత అవుతుంది q is equals to 2x అవుతుందిరా then x is equals to q means the given charge in the particular situation that is given charge ఎంత బుజ్జి 10 divided by 2 that is equals to 5 microcoulombs 5 microcoulombs x అనేది 5 వచ్చింది 10 minus x అంటే ఎంత 10 minus 5 ఇది 5 అవుతుంది అలానే ఇది కూడా 5 అవుతుంది అంటే ఇది 5 microcoulombs ఇది 5 microcoulombs ఉన్నప్పుడు మాత్రమే ఆ రెండిటి మధ్యన ఏమవుతుందన్న ఆ రెండు పార్ట్స్ మధ్యన రిపల్సివ్ ఫోర్స్ అనేది మాక్సిమం అవుతుంది ఒకసారి చూసుకున్నామా ఇది ఎప్పుడు వచ్చింది ఇది April 13 2023 సెకండ్ పేజ్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ చూడమ్మా ఒకసారి తీసుకున్నామా మీరు నోట్ చేసుకోవాలనుకున్నప్పుడు వీడియో పాస్ చేసుకోండి నోట్ చేసుకోండి చక్కగా తీసుకున్నామా మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం అన్న ఒకసారి ఈ ప్రాబ్లం కూడా 2023లో వచ్చినటువంటి ప్రాబ్లమే రా బుజ్జి ఇది 2023లో వచ్చినటువంటి ప్రాబ్లమే ఇది కూడా ఈ ప్రాబ్లం ఒకసారి చెప్తాను నాన్న ఆ ప్రాబ్లం చెప్తాను సరే మా తీసుకున్నారు కదా నేను రబ్ చేస్తున్నానమ్మా నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం సరే మా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి రా బుజ్జి నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు ఏంటో ఒకసారి చూడమ్మా నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి చిన్న ప్రాబ్లం రా ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏమి కాదు ఇది చూడడానికి ఏదో భయంకరమైన ప్రాబ్లం లాగా ఉంటుంది కానీ అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఒకసారి గమనించండమ్మా దిస్ ఈస్ సింపుల్ ప్రాబ్లం రా నాన్న April 11 2023 సెకండ్ ఫేజ్ లో వచ్చింది సారీ ఫస్ట్ ఫేజ్ లో వచ్చినటువంటి ప్రాబ్లమే ఈ ప్రాబ్లమే చూడడానికి పెద్దగా ఉంటుంది కానీ పెద్దగా ఇబ్బంది పెట్టే ప్రాబ్లం ఏం కాదమ్మా చూడండి ఒకసారి షోన్ ఇన్ ది ఫిగర్ దిస్ ఇస్ ద ఫిగర్ రా ఈ ఫిగర్ ఒకసారి చూడండి అమ్మా షోన్ ఇన్ ది ఫిగర్ దిస్ ఇస్ ద ఫిగర్ షోన్ ఇన్ ది ఫిగర్ a configuration of two equal point charges అట్రా అరే ఇదేదో ఇక్కడ ఏదో Q0 అనేటువంటి పాయింట్ ఛార్జ్ తీసుకున్నట్టు వచ్చి అలానే బాటమ్ దగ్గర కూడా ఒక పాయింట్ ఛార్జ్ తీసుకున్నాను అన్న Q0 అనేటువంటి పాయింట్ ఛార్జ్ తీసుకున్నట్టు వచ్చి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంక్లైన్ ప్లేన్ కు ఉన్నటువంటి యాంగిల్ 30 degrees ఇచ్చాడ్రా 30 degrees ఇచ్చేసి వాడేం మాట్లాడుతున్నాడు ఏంటో చూడరా నాన్న ద మాస్ ఏంటరా నాన్న is placed on an inclined plane. Mass of each point charge is nothing but 20 grams. ఇక్కడ mass of each charge is 20 grams. ఎంత ఇచ్చాడు mass of each charge 20 grams ఇచ్చాడు అయితే వీడి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు assume that there is no friction between the charge and the plane ఏంట్రా ఇక్కడ ఏదో కండిషన్ ఇచ్చాడు if there is no what is this there is no friction between charge and a plane
charge and plane. ఏదో ఇక్కడ కండిషన్ ఇచ్చాడు రబుజీ, ఇఫ్ దర్ ఈస్ నో ఫ్రిక్షన్ బిట్వీన్ ది చార్జ్ అండ్ ప్లేన్, చార్జ్ కి ప్లేన్ కి ఎటువంటి మధ్యలో ఎటువంటి ఫ్రిక్షన్ లేదట. లేనప్పుడు ఏం అడుగుతున్నాడు రా వీడు ఇక్కడ, ఫర్ ద సిస్టమ్ ఆఫ్ ద 2 point charges being equilibrium. ఏంట్రా, 2 charges are in equilibrium. Charges are in equilibrium. ఇన్ ఈక్విలిబ్రియం. అరే ఏంట్రా, రెండు చార్జెస్ ఎలా ఉన్నాయట, ఈక్విలిబ్రియం లో ఉన్నాయట. అయితే వీడు ఇక్కడ ఏం అడుగుతున్నాడు రా బుజ్జి, the 2 point charges are in equilibrium. The height h is equals to x into 10 to the power. అరే ఇక్కడ ఏదో h అనేటువంటి హైట్ ఇచ్చాడు రా బుజ్జి. the height of the charge is nothing but h. ఈ h వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. the height of the charge on the inclined plane from the ground, that is nothing but h. ఎంత ఇస్తున్నాడు రా నాన్న, h ఇస్తున్నాడు. the height h is equals to the height h equal to x into 10 to the power minus 3. ఎంతరా, x into 10 to the power minus 3. then find the ఏమంటున్నాడు రా, find the x value. Find the x value. ఏంట్రా అసలు ఇదేదో ప్రాబ్లం, అసలు ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ఉంచడం ఏంటి అసలు, ఈ ప్రాబ్లం కొంచెం మనకి గట్టి ప్రాబ్లమేనా. ఇక్కడ ఏం అడుగుతున్నాడు అసలు ఏంటి, అసలు మనం ఏం చేయాలి. April 11th 2023 ఫస్ట్ ఫేజ్ లో వచ్చినటువంటి ప్రాబ్లం. ఏదో ఇంక్లైన్డ్ ప్లేన్ తీసుకున్నాడు నాన్న, ఇంక్లైన్డ్ ప్లేన్ మీద నాన్న 2 point చార్జెస్ నుంచాడు నాన్న, Q0 అనేటువంటి 2 point చార్జెస్ నుంచాడు రాబోచ్చే. అయితే ఇక్కడ Q0 వాల్యూ ఎంత ఇచ్చాడో చూడరా నాన్న, Q0 is equals to 2 microcoulombs. Q0 is equals to plus 2 microcoulombs. ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. అయితే ఏమన్నాడు రా ఇక్కడ, Q0 ఇదొక Q0 అట్రా బజ్జి, ఇది ఒక చార్జ్, పాయింట్ చార్జ్, ఇది ఒక పాయింట్ చార్జ్. ఒక పాయింట్ చార్జ్ ఏమో మనకి ఇంక్లైన్ ప్లేన్ బాటమ్ లో ఉందిరా నాన్న, ఒక Q0 ఏమో ఒక పాయింట్ చార్జ్ ఏమో హైట్ h దగ్గర ఉందిరా నాన్న ఇంక్లైన్ ప్లేన్ మీద. అయితే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇంక్లైనేషన్ ఎంత ఇచ్చాడు రా, 30 degrees ఇచ్చాడు. అయితే మనకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ ఏమేమి ఇచ్చాడు రా, ప్రాబ్లం లో ఏమేమి ఇచ్చాడు, మాస్ ఆఫ్ ది ఈచ్ చార్జ్ ఈస్ 20 grams. ఈచ్ చార్జ్ కి ఉన్నటువంటి మాస్ ఎంత ఇచ్చాడు, 20 grams. ఇఫ్ దర్ ఇస్ నో ఫ్రిక్షన్ బిట్వీన్ ది చార్జ్ అండ్ ది ప్లేన్, అంటే ఈ చార్జ్ కి ఇక్కడ ఉన్నటువంటి ప్లేన్ కి మధ్యన ఎటువంటి ఫ్రిక్షన్ లేదు, అంటే అది స్మూత్ ప్లేన్ ఇచ్చేసేసాడు. ఓకే, వెరీ గుడ్. ఇంకొకటి ఏదో ఇచ్చాడు రా కండిషన్ ఇక్కడ, 2 charges which are in the equilibrium. ఈ 2 charges కూడా ఎక్కడ ఉన్నాయట, ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉన్నాయట. అండ్ ద నెక్స్ట్ వాడు ఇక్కడ ఏం అడుగుతున్నాడు, దెన్ ఫైండ్ ది హైట్ ఆఫ్ Q0 ఫ్రమ్ ది గ్రౌండ్, దట్ ఈస్ ఇక్కడ ఏమడుగుతున్నాడు, హెచ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. హెచ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తానట మనకి x into 10 to the power minus 3 అనేటువంటి ఫామ్ లోకి వస్తుందట. ఫామ్ లోకి వస్తే అక్కడ x వాల్యూ ఎంత చెప్పురా బుజ్జి అని చెప్పేసి అడుగుతున్నాడు. మనం ఇక్కడ ఈ హెచ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే ఆ హెచ్ వాల్యూ అనేది x into 10 to the power minus 3 అనేటువంటి ఫామ్ లోకి వస్తుందట. అయితే ఇప్పుడు వీడియో అడుగుతున్నాడు ఆ ఫామ్ లో x వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. హి ఈస్ ఆస్కింగ్ టు ఫైండ్ అవుట్ ది x వాల్యూ ఇన్ దట్ ద పర్టికులర్ సిచ్యువేషన్. అరే గివెన్ ఇన్ఫర్మేషన్ ఇదిరా, గివెన్ ఇన్ఫర్మేషన్ లో మనకి ఏదైనా యూజ్ అవుతుందా, ఏదైనా పాయింట్స్ ఏమన్నా మనకి ఏమైనా యూజ్ అవుతాయా, అసలు ఏంటి, అసలు ఇక్కడ మనం ఏదైనా మాట్లాడుకోవడానికి పాసిబిలిటీ ఏమైనా ఉందా. ముందు ప్రాబ్లం చదివితే, ప్రాబ్లం చదివి అర్థం చేసుకోగలిగితే మనకి ఈజీగా ఆన్సర్లు వచ్చేస్తాయి. నో ప్రాబ్లం, ఖచ్చితంగా ఇబ్బంది ఏమీ లేదు. ఏమా ఒకసారి ట్రై చేయగలిగితే చూడండి. సరే చూడండి అమ్మా, ఇక్కడ ఏమన్నాడు, ద 2 charges which are in the equilibrium. Equilibrium means they are in the rest position. అరే బుజ్జి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి రబ్ చేస్తాను రా. ఈ ఇన్ఫర్మేషన్ రబ్ చేసి నేను అక్కడ నుండి స్టార్ట్ చేసుకుంటాను. మీకు కావాలి అని అంటే నోట్ చేసుకోండి అమ్మా, ఒకసారి నోట్ చేసుకోండి, నో ప్రాబ్లం. సరే ఇక్కడ నుండి వాడు ఏమి ఇచ్చాడు, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఈ విషయాలన్నీ మనం ఇక్కడ నోట్ చేస్తున్నాను రా, ఇటువైపు నోట్ చేస్తున్నాను చూడండి. మాస్ ఇచ్చేసాడు అన్న, మాస్ ఆఫ్ ది
charge is nothing but m is equals to 20 grams, and the charge what is my q value is nothing but how much, that is q is nothing but plus 2 microcoulombs, plus 2 microcoulombs, that is plus 2 microcoulombs. And the next one, what is this man, he is asking to find that h is equals to x into 10 to the power minus 3. ఈ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎక్స్ వాల్యూ ఎంత చెప్పమని అంటున్నాడు. ఇదిరా ఇచ్చినటువంటి ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ని మనం ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు బుజ్జి. యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఫర్ ది ప్లేన్ మస్ట్ బి ఈక్వల్స్ టు 30 degrees. ఎంత ఇచ్చాడు నాన్న, యాంగిల్ ఆఫ్ ఇంక్లైన్ ప్లేన్ యాంగిల్ ఎంత ఇచ్చాడు నాన్న, 30 degrees. The angle of inclination for the plane is 30 degrees. 30 degrees ఇచ్చేసాడు నాన్న ఆల్రెడీ. అయితే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, అసలు ఏంటి ఇక్కడ మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఏం మాట్లాడుకుంటాం ఏంటి ఒకసారి చూడండి నాన్న. సారీ నేను ఇది రబ్ చేస్తున్నాను, రబ్ చేసి ఇక్కడ నుండి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. చూడండి ఒకసారి. వాడు ప్రాబ్లంలో ఏమంటున్నాడు అన్నదే ఇంపార్టెంట్ రా బుజ్జి. ప్రాబ్లంలో ఇచ్చిన కండిషన్స్ చాలా ఇంపార్టెంట్. వాడు కండిషన్స్ ఏమి ఇచ్చాడు రా, కండిషన్స్ మెన్షన్ చేశాడు. Q0 and Q0 which are in the equilibrium position. Equilibrium position means they are in the rest position. They are in the rest position. Q0 ఎలా ఉన్నాయిరా, రెస్ట్ పొజిషన్ లో ఉన్నాయి. రెస్ట్ పొజిషన్ లో ఉంటే నేను ఇక్కడ ఒక డయాగ్రామ్, ఈ హెచ్ వాల్యూనే కదరా ఫైండ్ అవుట్ చేయాల్సింది. హెచ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకసారి చూడమ్మా, నేను ఒక డయాగ్రామ్ ని డ్రా చేస్తాను. This is the charge. This is the charge at this particular situation. This is the what is this man? This is the normal reaction. This is normal reaction. This is the mg. This is mg. The weight of the charge is always acts perpendicular to the earth surface. Earth surface ki eppudu kuda weight of the block weight of body ela act chestunana perpendicular ga act chestundi. That is the mg. And then this is nothing but అరే ఇది తీటా అయిందని అనుకోరా, మాక్సిమం ఇది కూడా తీటా అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఇది తీటా అని తీటా అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, దిస్ ఇస్ ఎంజీ కాస్ తీటా, ఎంతనన్నా ఎంజీ cos theta, and then this is nothing but mg sin theta. అరే ఇక్కడ mg sin theta is the downward force. The repulsive force we have to exist in between the plus q0 and plus q0. అరే repulsive mg force ఏం చేస్తుందన్నా, డౌన్వర్డ్ ఫోర్స్. repulsive force అప్వర్డ్స్ ఉంటుందిరా నాన్న. the electrostatic forces mg sin theta అనేది డౌన్వర్డ్ ఫోర్స్. ఈ డౌన్వర్డ్ ఫోర్స్ కి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈక్వల్ అయితే మాత్రమే ఈ రెండు చార్జెస్ రెస్ట్ పొజిషన్ లో ఉన్నాయి. ఓకే రాబజ్జి, ఈ Q0 రెస్ట్ పొజిషన్ లో ఉన్నాయి అంటే అర్థం ఏంటి, ఇది యాక్చువల్ గా డౌన్వర్డ్ ఫోర్స్ mg sin theta కదా. ఈ డౌన్వర్డ్ ఫోర్స్ ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి అప్వర్డ్ ఫోర్స్ ఆర్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఇన్ బిట్వీన్ ది టూ చార్జెస్ విల్ బి బ్యాలెన్స్డ్ బై ది mg sin theta. అరే ఏం లేదురా నాన్న, ఈ రెండింటి మధ్య రిపల్సివ్ ఫోర్స్ ఉంది. ఈ రిపల్సివ్ ఫోర్స్ అనేది mg sin theta ని బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి, అంటే ఇదేమో డౌన్వర్డ్ ఫోర్స్, ఇది రిపల్సివ్ ఫోర్స్ అంటే ఏంటి, అప్వర్డ్ ఫోర్స్. డౌన్వర్డ్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు అప్వర్డ్ ఫోర్స్. అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది mg sin theta కి ఈక్వల్ అవడం వల్ల ఈ రెండు చార్జెస్ అనేవి ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉన్నాయి. అంటే ఏంట్రా, ఈ Q0 కి మధ్యన ఉన్నది ఏంటి, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సే. ఆ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఏంటి, రిపల్సివ్ ఫోర్స్. ఆ రిపల్సివ్ ఫోర్స్ దేనికి ఈక్వల్ అయింది, mg sin theta కి ఈక్వల్ అయింది. mg sin theta కి ఈక్వల్ అవడం వల్ల ఏమవుతుందన్నా, ఇది Q0 రెండు కూడా రెస్ట్ పొజిషన్ లో ఉన్నాయమ్మా, అంటే ఇక్కడ నేను ఇంకొక చిన్న కండిషన్ రానా, F is equals to mg sin theta. మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ వచ్చేసింది రానా, mg sin theta, that is the electrostatic force in between these two. అరే మరి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది F is equals to అనేది రావాలి కదా. F is equals to k into q1 q2 by r square from the coulombs law. r square, r means the distance between q0 and q0. ఈ q0 కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఏంట్రా, r కదా. r is the distance between q0 and q0. At that particular situation, q is nothing but k into q0 divided by r square is nothing but this value. ఎలా వస్తుందో చూడండి. How to write that this value in that particular situation. This is the height. He is asking that the height h. This is the theta.
ఎలా తీసుకోవచ్చునన్న ఈ వాల్యూని ఆర్ వాల్యూని ఎలా తీసుకోవచ్చునన్న సైన్ థీటా అని చెప్పేసి మనం మెన్షన్ చేసుకోవచ్చా లేదా? ఏమన్నా సైన్ థీటా అని మెన్షన్ చేయడానికి ఏమైనా పాసిబిలిటీ ఉండిద్దా? చూడమ్మా, ఇక్కడ ఏదైనా సైన్ థీటా అండ్ పాసిబిలిటీ ఏమైనా ఉంటే చూడండి. ఇది ఆపోజిట్ సైడ్ కదరా నాన్న. కొసీకెంట్ థీటా ఏమన్నా పాసిబిలిటీ ఉండిద్దా? చూడమ్మా, కొసీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కొసీకెంట్ థీటా. అరే కొసీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏమన్నా వస్తుందా నాన్న? cosecant theta is equals to r by cosecant theta is equals to, simply we have to write that cosecant theta is equals to hypotenuse by what is my hypotenuse divided by opposite side. That must be equals to cosecant theta. Cosecant 30 degrees is equals to hypotenuse is nothing but r divided by what is my r divided by opposite side for this theta. ఈ theta కి opposite side లో ఎవరు ఉన్నారా? q0 ని ప్లేస్ చేసుకుంటూ h ఉంది, అవునా కదా? h is here now, that is cosecant 30 is equals to r by h. And the next one, r is equals to what is this ma? r is equals to h into cosecant 30 degrees. Cosecant 30 degrees. Values substitute cheyandamma. ikkada r in the place of r we have to write that h square. What is this my? h into cosecant 30 whole square. h into cosecant 30 whole square. అరే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ వచ్చేసిందిరా ఈ రెండింటి మధ్యన. మరి ఇక్కడ ఏంట్రా ఈ fe ప్లేస్ లో నేను ఏం చేస్తాను రా? ఇక్కడ వచ్చినటువంటి ఈ కండిషన్ ఉంది కదరా, ఈ రిస్ట్రిక్షన్ ప్లేస్ లో నేను ఏం చేస్తాను అంటే ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాను. ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందో చూడండి ఒకసారి. ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి చూడండి అమ్మా. ఇక్కడ fe is equals to k into q1 q2 divided by r square is equals to k into q0 into q0 divided by h into cosecant 30 whole square. అంటే ఈ r బదులు r అంటే ఏంటన్నా? the distance between the plus q0 to q0 plus q0 to q0. అయితే ఇప్పుడు నేనేం చేస్తాను రా ఒకసారి గమనించండి అమ్మా. ఇక్కడ ఈ రెండు ఈక్వేషన్స్ ని కూడా ఈక్వేట్ చేస్తాను. ఇది సెకండ్ ఈక్వేషన్, ఇదేమో ఫస్ట్ ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్స్ ని కూడా నేను ఈక్వేట్ చేస్తాను రా బుజ్జి. ఈక్వేట్ చేస్తే నాకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి ఒకసారి. సరే చెప్పండమ్మా, fe ప్లేస్ లో ఏమని రాసుకోవచ్చు? ఈక్వేషన్ లో చూడమ్మా, fe ప్లేస్ లో ఏమని రాసుకోవచ్చు? k ఇంటూ q0 స్క్వేర్ డివైడెడ్ బై h స్క్వేర్. అది చూడండమ్మా, k ఇంటూ q0 స్క్వేర్ డివైడెడ్ బై h స్క్వేర్ ఇంటూ cosecant 30 whole square is equals to mg sin theta. mg sin theta. Array, that is theta is nothing but what is this man? Theta is nothing but 30 degrees only na. 30 degrees. Here in this, the k value is nothing but the k value is equals to 9 into 10 to the power 9. Array, k value is nothing but what is this man? That is 1 by 4 pi epsilon naught value, that is equals to k. K is equals to 9 into 10 to the power 9. 10 to the power 9. ఆ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. సబ్స్టిట్యూట్ చేసి మాక్సిమం మనకి ఆన్సర్ ఏ ఫామ్ లో వస్తుందో ఒకసారి చెప్తాను రా నాన్న. అయిపోయిందమ్మా. అయిపోతే నేను చెప్తాను రా ఇక్కడ. సరే అమ్మా, ఒకసారి కింద ఉన్నటువంటి పార్ట్ రఫ్ చేస్తాను. ఇక్కడ నుండి నేను క్యాలిక్యులేషన్ మీకు ఇస్తాను రా బుజ్జి. క్యాలిక్యులేషన్ ఇస్తాను చూడరా నాన్న. ఇక్కడ నుండి జస్ట్ ఒకసారి ఇది కంప్లీట్ అయిపోయింది కదా, ఇక్కడ నుండి రఫ్ చేస్తున్నాను రా. రఫ్ చేసి ఒకసారి క్యాలిక్యులేషన్ ఇస్తాను చూడమ్మా. ఇక్కడ క్యాలిక్యులేషన్ వచ్చేసి k ఇంటూ q0 స్క్వేర్ డివైడెడ్ బై h స్క్వేర్. అరే h ని ఇటు తీసుకొచ్చేసేయండి రా. h స్క్వేర్ ని ఇటు తీసుకొచ్చేసేయండి. h స్క్వేర్ ని ఇటు తీసుకొచ్చేస్తే ఏమవుతుంది? mg ఇంటూ cosecant 30 whole square
is equals to entrana sin 30 degrees. Sin 30 degrees is equals to h square. H square. Then k into q naught square divided by mg into. అరే ఇక్కడ sin 30 cosecant square అంటే cosecant 30 అని అంటే ఎంత? cosecant 30 is equals to 1 by sin theta. 1 by sin theta అంటే sin 30 క్యాన్సిల్ అయిపోతుంది. అరే బుజ్జి చూడమ్మా, 1 by sin theta is equals to cosecant theta. Cosecant theta ఇక్కడ చూడండి అన్న, 1 by sin theta is equals to ఫార్ములా ఏమొస్తుంది? 1 by sin theta is equals to cosecant theta వస్తుంది. కాబట్టి ఇక్కడ sin 30 cosecant theta అంటే 1 by sin 30 వస్తుంది. ఇక్కడ cosecant theta అని ఏమన్నా రాసుకోవచ్చు అంటే ఇక్కడ sin theta into cosecant 30 theta 1 అవుతుందిరా. cosecant theta into sin theta must be equals to 1 అవుతుంది అంతే. cosecant theta into sin theta must be equals to 1 అవుతుంది. అంటే నాకు మిగిలేది ఎంత? cosecant 30. cosecant 30 is equals to h square. Then h square is equals to k value 9 into 10 to the power 9, and the next one q naught square is nothing but 2 into 10 to the power minus 6 whole square divided by, అంటే q value ఇచ్చాడు రబుజీ. వాడు ఎంత ఇచ్చాడు? q value 2 micro coulombs ఇచ్చాడు. q value 2 micro coulombs ఇచ్చాడు. అంటే q naught ఎంత? q naught is equals to 2 into 10 to the power minus 6 whole square divided by m means mass of the what is mass of the particular charge is nothing but 20 grams. Grams ni kgs loki marchandi anna 10 to the power minus 3 grams into g means 10, and then cosecant 30 is equals to 2. What is this? Cosecant 30 must be equals to 2. Then we have to write that h value must be equals to ఎంత వస్తుందిరా అన్న? h value అవన్నీ సబ్స్టిట్యూట్ చేసి మీరు క్యాలిక్యులేషన్ చేసి మొత్తం అంతా మీరు చేయగలిగితే ఫైనల్ గా వాల్యూ ఎంత వస్తుంది అని అంటారనన్నా? చెప్పండి అమ్మా, ఎంత వస్తుంది? అది ఎంత వస్తుంది? 0.3 మీటర్స్ వచ్చింది రాబుచ్చి. 0.3 మీటర్స్ వస్తుంది. దీన్ని ఎలా రాసుకోవచ్చునన్నా? h is equals to 0.03 మిల్లీమీటర్స్ అలా వస్తుంది రాబుచ్చి. 0.3 మీటర్స్. మిల్లీమీటర్స్ లో కన్వర్ట్ చేస్తే మీటర్స్ ని మిల్లీమీటర్స్ లో కన్వర్ట్ చేయండి. మిల్లీమీటర్స్ అంటే 1 మీటర్ is equals to how many? అరే 1 మీటర్ is equals to how many millimeters? 1 మీటర్స్ ని మిల్లీమీటర్స్ లో కన్వర్ట్ చేయండి అమ్మా. మిల్లీమీటర్స్ లో కన్వర్ట్ చేయండి. ఎంత వస్తుంది? 10 to the power 3 millimeters. That is equals to h is equals to 300 into 300 millimeters. The h value ఎంత వచ్చిందిరా నాన్న? సారీ, ఇక్కడ ఎంత వస్తుందిరా నాన్న? 300 millimeters. 300 millimeters. ఇక్కడ x value ఎంత రాబుజ్జి? x value must be equals to x value అయితే మనకి ఎంత వస్తుందిరా నాన్న? ఈ సిచ్యువేషన్ లో వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు రాబుజ్జి? h value ని h is equals to ఏం ఫార్ములా ఇచ్చాడు? h is equals to x into 10 to the power minus 3 అని ఇచ్చాడు కదా. 10 to the power minus 3 అని ఇస్తే నాకు -3 ఏం రాలేదు కదా. ఎలా వస్తుంది ఇప్పుడు? ఎలా వస్తుంది రాబుజ్జి? మిల్లీమీటర్స్ లోకి ఇక్కడ నాకు 0.3 మీటర్స్ వచ్చింది. దాన్ని ఏ ఫామ్ లోకి తీసుకొని వెళ్ళాలి? నేను తీసుకెళ్లాల్సిన ఫామ్ ఏంటి? h is equals to x into 10 to the power minus 3 ఫామ్ లోకి తీసుకొని వెళ్ళాలి. ఈ 0.3 మీటర్స్ ని 0.3 మీటర్స్ ని x into 10 to the power minus 3 ఫామ్ లోకి తీసుకెళ్ళాలి అని అంటే నా దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక్క సోర్స్ ఏంట్రా బుజ్జి? ఒకే ఒక్క సోర్స్ ఏంట్రనన్నా? ఒకసారి చూడు. h is equals to 0.3 మీటర్స్ వచ్చేసింది కదా. మీటర్స్ కి నేను ఒక వాడు ఏమి ఇచ్చాడురా? x into 10 to the power minus 3 మీటర్స్ ఇచ్చాడా? మిల్లీమీటర్స్ ఇచ్చాడా? అది ఏ ఫామ్ లో ఇచ్చాడు చూడమ్మా. h వాల్యూ h is equals to h వాల్యూ ఏ ఫామ్ లో ఉంది అని అడుగుతున్నాడు వాడు. ఆ హైట్ ఏ ఫామ్ లో ఇచ్చాడు? మీటర్స్ లోనే ఇచ్చాడు అన్న. h is equals to x into 10 to the power minus 3 మీటర్స్ అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు ఈ వాల్యూని ఎలా చేస్తామో చెప్పండి అమ్మా. ఇప్పుడు ఇంతవరకు హైట్ వాల్యూ అయితే మనకి ఈజీగా వచ్చేసింది. హైట్ h is equals to 0.3 into
0.3 మీటర్స్ వచ్చేసింది నాన్న హైట్ వాల్యూ మనకి. ఈ హైట్ వాల్యూని మనకు కావాల్సినటువంటి ఫామ్ లోకి మార్చుకోవాలి. ఇక్కడ క్యాలిక్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్. మీకు ఈ మోడల్స్ అయితే మేబీ అడ్వాన్స్డ్ లో అడగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. జాగ్రత్తగా తీసుకోండి, జాగ్రత్తగా తీసుకోండి అమ్మా. ఇక్కడ కండిషన్, అరే ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్ రా. ద డౌన్వర్డ్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు ది repulsive force in between the q0 and q0 because the mg sin theta must be equals to electrostatic force in between the q0 and q0. అరే ఇవి q0 రెండు ఈక్విలిబ్రియం లో ఉన్నాయని వాడు ఇచ్చాడు కండిషన్. అంటే ఏంట్రా, అవి మూవ్ అవ్వట్లేదు అని అంటే ఏంట్రా, డౌన్వర్డ్ ఫోర్స్ అనేది అప్వర్డ్ ఫోర్స్. ఈ q0 అనేది ఏం చేస్తుందన్న, దీన్ని రిపెల్ చేస్తుంది. అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఎటువైపు ఉంటుంది, అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది. ఈ అప్వర్డ్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు mg sin theta. నేనేం చేయలేదు, f ఈజ్ ఈక్వల్స్ టు mg sin theta రాశాను. అంటే ఈ రెండింటి మధ్యన ఏదో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని మాట్లాడుకుంటున్నాం కదా బుజ్జి. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఎంత వస్తుంది, F ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ Q1 Q2 బై R స్క్వేర్. K ఇంటూ Q0 డివైడెడ్ బై H ఇంటూ ఏంటన్నా R ఈస్ నథింగ్ బట్ R ఎలా వస్తుంది మనకి ఈ సిచ్యువేషన్. R మీన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ Q0 అండ్ Q0. R వాల్యూ ఎంత వస్తుందా, R ఈస్ ఈక్వల్స్ టు H ఇంటూ కొసెకంట్ థీటా హోల్ స్క్వేర్. దట్ మస్ట్ బి ఈక్వల్స్ టు, అరే ఇక్కడ మనకి Fe వాల్యూ వచ్చేసింది K ఇంటూ Q0 బై H ఇంటూ కాస్ థీటా cosecant theta whole square. అంటే k into q0 square divided by h square into cosecant 30 degrees whole square is equals to mg sin 30 degrees. mg sin 30 degrees. అంటే ఇప్పుడు ఏమొస్తుంది రాబుజ్జి, h స్క్వేర్ అక్కడ తీసుకెళ్ళండి రా, k into q0 square by mg into cosecant 30 whole square into sin 30. Then we have to apply or what is this ma, we will supply that we will substitute that the k value and then q0 value, m value, g value, cosecant 30 value in these equations, and then finally what is this ma, we will get that h value is equals to 0.3 meters. అరే h స్క్వేర్ వస్తుంది ఇది, అండ్ ఫైనల్ గా అదే ఉంటుంది, h is equals to 0.3 meters వస్తుంది. 0.3 meters ని ఇప్పుడు మనకు కావాల్సినటువంటి h is equals to x into 10 to the power minus 3 ఫామ్ లోకి మనం మార్చుకోవాలి రాబుచ్చి. మార్చుకోవాలి అంటే ఇక్కడ ఏం చేయాలో ఒకసారి చూడరా, నేను ఈ డయాగ్రామ్ డ్రాప్ చేస్తున్నాను, ఒకసారి తీసుకున్నామా. హెచ్ వాల్యూ ఎంత ఇచ్చాడు రాబుజీ, హెచ్ is equals to x into 10 to the power minus 3 ఇచ్చాడు రా. అంటే ఇప్పుడు ఏంట్రా నాకు వచ్చింది అంటే h is equals to 0.3 meters. 0.3 meters. దాన్ని ఏం చేస్తాను రా నేను ఇక్కడ, h is equals to 0.3 into 10 to the power minus 3 divided by 10 to the power minus 3 meters. 10 to the power minus 3 divided by 10 to the power minus 3 అంటే 1 కదరా. ఇప్పుడు ఇక్కడేం ఇబ్బంది ఏమీ లేదు కదా. h is equals to 0.3 into 10 to the power 3 into 10 to the power minus 3 meters. అరే into 10 to the power 3 అని అంటే ఎంత రాసుకోవచ్చురా, h is equals to 300 into minus 3 meters. Then x value is nothing but how much, that is 300. x value ఎంత వచ్చింది రా బుజ్జి, 300 వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఈ x వాల్యూ ఎంత వచ్చేస్తుంది రా బుజ్జి, h is equals to 300 into 10 to the power minus 3 meters. అరే x వాల్యూ ఎంత వచ్చేస్తుంది ఇక్కడ, x is equals to 300. x is equals to 300. జాగ్రత్తగా తీసుకోండి అమ్మా, ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. సరే బుజ్జి, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చెప్దాం. వెరీ ఈజీ ప్రాబ్లం, పెద్ద కష్టమేం కాదు, చిన్న చిన్న ప్రాబ్లమ్సే, ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టే ప్రాబ్లమ్స్ ఏం కాదు. జేఈ మెయిన్స్ లో వచ్చినవి. ఎప్పుడు వచ్చింది రానన్న, జాన్ 29 2023 ఫస్ట్ ఫేజ్, జాన్ 29. సరే అమ్మా, ఇది కూడా మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుందాం. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకొని ఫైండ్ అవుట్ చేద్దాం. సరే అమ్మా, ఇది రఫ్ చేస్తున్నాను రా.
దెన్ నెక్స్ట్ ప్రాబ్లం రా బుజ్జి, నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. సింపుల్ ప్రాబ్లం రా, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, సింపుల్ ప్రాబ్లం రా. సింపుల్ ప్రాబ్లం అన్న ఏమంటున్నాడు అని అంటే పాయింట్ చార్జ్ Q1 is equals to 4Q0 is placed at the origin and another point charge Q is equals to minus Q0 is at X is equals to 12 centimeters. The charge Q0, the charge of a proton is Q0. The proton is placed at X distance on x-axis. అరే ఒకసారి ప్రాబ్లం చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఈ మోడల్లో చాలా సార్లు అడిగారా. ప్రాబ్లం చూడండి అన్న. ఏ పాయింట్ ఎప్పుడు ఇచ్చాడురా, ఇది ప్రాబ్లం ఎప్పుడు ఇచ్చాడు చూడమ్మా. జాన్ 29 ఇచ్చాడురా, 2023 ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్ రా ఇది. ఏమి ఇచ్చాడురా నాన్న, ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి, ఏ పాయింట్ చార్జ్ Q1, ద పాయింట్ చార్జ్ ఏదో Q1 అనేది తీసుకున్నాడట, ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ రా ఇది. పాయింట్ చార్జ్ Q1 అనేది తీసుకున్నాడట, దానికి సంబంధించినటువంటి చార్జ్ ఎంత ఉంటుంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు 4Q0 అనేటువంటి చార్జ్ ఉంటుందట. అది ఎంత డిస్టెన్స్ లో తీసుకున్నాడరా, ఇంకొక చార్జ్ ఏదో తీసుకున్నాడట ఆన్ ఎక్స్ యాక్సిస్. a point charge Q1 is placed at the origin. Placed at origin means that is x is equals to 0. Origin దగ్గర తీసుకున్నారంట, x is equals to 0. And the next charge which is at a distance of x is equals to 12 centimeters. X is equals to 12 centimeters దగ్గర ఏం చేశాడరా, ఇంకొక ఛార్జ్ తీసుకున్నాడంట. అది ఎంతనన్నా Q2 is equals to ఏంటనన్నా Q1 is equals to Q2 is equals to minus Q0 అట. దీని ఛార్జ్ ఎంత బుజ్జి, మైనస్ Q0 అట. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా మాట్లాడుతున్నాడు. ద చార్జ్ ఆఫ్ ప్రోటాన్ ఈస్ Q0. The charge of a proton is Q0. The proton is placed on the x-axis so that the electrostatic force on the proton is 0. In this situation, the position of the proton from the origin is. అరే x-axis మీద ఎక్కడో ఒక ప్రోటాన్ ని తీసుకున్నాడట. ఎక్కడ తీసుకున్నాడు రాబుజీ, ప్రోటాన్ ని తీసుకున్నాడట. ప్రోటాన్ చార్జ్ ఎంతట, Q0 అట. ప్రోటాన్ చార్జ్ ఎంత రాబుజీ, Q0. The charge of a proton is Q0 which is taken on the x-axis at a particular distance. At that particular distance he is given what is this man, the force on the proton must be equals to 0 by these two charges. అరే ఇక్కడ ఏం లేదు, చిన్న ప్రాబ్లం రాదు, అసలు ఈజియెస్ట్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం కండిషన్ అర్థమైతే అయిపోయినట్లే మనకి. ప్రాబ్లం కండిషన్ ఏంట్రా బుజ్జి, వాడు ఏమి ఇచ్చాడు అసలు, ఒక ఎక్స్ యాక్సిస్ అనేది తీసుకోమని చెప్పాడు. ఎక్స్ యాక్సిస్ తీసుకొని దాంట్లో ఫస్ట్ ఒక పాయింట్ చార్జ్ Q1 అని అన్నాడు. ఆ Q1 ఎంత బుజ్జి, 4Q0. నెక్స్ట్ Q2 అనేటువంటి ఇంకొక చార్జ్ తీసుకోమన్నాడు 12 సెంటీమీటర్స్ దగ్గర. 12 సెంటీమీటర్స్ అంటే ఫస్ట్ Q1 అనేది ఆరిజిన్ దగ్గర తీసుకుంటే, x is equals to 0 దగ్గర తీసుకుంటే, Q2 అనేటువంటి చార్జ్ ఎక్కడ తీసుకోమన్నాడు, 12 సెంటీమీటర్స్ దగ్గర తీసుకోమన్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి చార్జ్ ఎంత, మైనస్ Q0. అయితే వీడి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అని అంటే, ఈ ఎక్స్ యాక్సిస్ మీదే ఏదో ఒక ప్రోటాన్ ఒక చార్జ్ ని Q0 అనేటువంటి చార్జ్ ని ప్లేస్ చేస్తే ఆ పర్టికులర్ డిస్టెన్స్ దగ్గర ఏమవుతుందంటే, అంటే ఇక్కడ నుండి నేనేం చేస్తున్నాను రా, ఒక ప్రోటాన్ చార్జ్ ని ఒక ప్రోటాన్ ని తీసుకున్నాను అన్న, ఆ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఏమవుతుందంటే ఫోర్స్ 0 అవుతుంది. ఏమవుతుంది, ఫోర్స్ 0 అవుతుంది. ద నెట్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు 0 అవుతుంది. నెట్ ఫోర్స్ 0 అవుతుంది. అయితే ఇప్పుడు పరిస్థితి ఏం అడుగుతున్నాడు రా నన్ను, ఇక్కడ ఆ క్యూ వాల్యూ ఎంత చెప్పురా బాబు అని అంటున్నాడు. లేకపోతే ఎంత డిస్టెన్స్ దగ్గర ఆ Q0 తీసుకుంటే, అంటే ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ సంథింగ్ నేనేదో y అని అనుకుంటున్నాను. అంటే ఈ Q2 నుండి ఈ Q0 వరకు కూడా ఎంత డిస్టెన్స్ దగ్గర మనకి ఆ ఫోర్స్ అనేది 0 అవుతుంది ఆ పర్టికులర్ ప్రోటాన్ మీద అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే Q1 అనేది Q0 మీద కొంత ఫోర్స్ అప్లై చేస్తుంది, అలానే Q2 అనేది కూడా Q0 మీద కొంత ఫోర్స్ అప్లై చేస్తుంది. ఫైనల్ గా మనం తీసుకున్నటువంటి డిస్టెన్స్ ఎక్కడి నుండి తీసుకోమన్నాడు వాడు, ఆరిజిన్ నుండి తీసుకోమంటున్నాడా, లేకపోతే ఎక్కడి నుండి తీసుకోమంటున్నాడు. సరే ఆరిజిన్ నుండి ఏదో కొంత డిస్టెన్స్
ఎంతో కొంత డిస్టెన్స్ దగ్గర ఏమవుతుందట, ఈ పాయింట్ చార్జ్ మనం ఎక్స్ యాక్సిస్ మీద ఉంచినప్పుడు అక్కడ ఏమవుతుందట, ఫోర్స్ జీరో అయిపోతుందట. ఫోర్స్, ద నెట్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు జీరో. ఆ నెట్ ఫోర్స్ అనేది జీరో అయిపోతుందట. అయితే ఈ ప్రాబ్లమ్ ని ఎలా చేయొచ్చు బుజ్జి, నెట్ ఫోర్స్ జీరో అని చెప్పేసి వాడే ఇచ్చాడు. నెట్ ఫోర్స్ జీరో అవుతుంది అని అంటే కండిషన్ ఏంట్రా బుజ్జి, నెట్ ఫోర్స్ జీరో అవుతుంది అని అంటే కండిషన్ ఏంట్రా బుజ్జి, నెట్ ఫోర్స్ జీరో అవుతుందని అంటున్నాడు. నెట్ ఫోర్స్ జీరో అవుతుంది అని అంటే కండిషన్ ఏంటి, నాకేం కండిషన్ ఉంది అదొక్కటి చెప్తే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు, మిగతా అవన్నీ క్లియర్ అయిపోతాయి నాకు. యూజింగ్ ది కూలుంబ్స్ లాని యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చా, ఎలా చేయొచ్చు ఏంటి అసలు. ఫోర్స్ కి సంబంధించినటువంటి కంటెంట్స్ చెప్పండి అమ్మా. ఫోర్స్, ఇప్పుడు చూడమ్మా ఒకసారి, చూడమ్మా ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం చూసి ఈ చెప్పినటువంటి కండిషన్ ని ఒకసారి మీరు అనలైజ్ చేసుకుని ఒక్కసారి చూడమ్మా, అయిపోతుంది ప్రాబ్లం, అయిపోతుంది. ఏం లేదు ఇక్కడ, చాలా ఈజీ ప్రాబ్లం ఇది. దీని కాడ అసలు మనం చూడాల్సినటువంటి అవసరం కూడా లేదు అసలు. ఎంత వస్తుంది అబ్బుజీ, ద ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు జీరో అని చెప్పేసి వాడే ఇచ్చాడు. నెట్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు జీరో అని ఇచ్చాడు. నెట్ ఫోర్స్ యాక్స్ ఎట్ దట్ క్యూ నాట్ మస్ట్ బి ఈక్వల్స్ టు జీరో అని అన్నాడు. అంటే ఇక్కడ 4q0 ఉంది కదా నాన్న, 1/4πε0 ఇంటూ, ఇక్కడ ఈ రెండింటి గురించి మాట్లాడంటారు అన్న. ఈ రెండింటి గురించి మాట్లాడితే 4q0 ఇంటూ q0 డివైడెడ్ బై r square. R means that is 12 plus this is something y. What is this man? 12 plus y whole square. What is this man? లేకపోతే ఇక్కడ 12 plus x అని తీసుకోండి అమ్మా. ఇక్కడ జస్ట్ ఇది x అని తీసుకోండి, ఏమవుతుంది 12 plus x, simply this is 12 centimeters, then this is nothing but x, that is 12 plus x whole square is equals to 1/4πε0 into ఎంతనన్నా q0 డివైడెడ్ బై, ఇది q0 కదరా, ఇక్కడ -q0 ఇచ్చాడు, ఇక్కడ q0 ఇచ్చాడు. మనం ఫోర్స్ కదా మనం మాట్లాడుకుంటుంది, మ్యాగ్నిట్యూడే కదా, q0 బై r స్క్వేర్. r స్క్వేర్ is nothing but x square. q0 cancel, and then 4πε0, 1/4πε0, 4πε0 cancel, and the next one 4 divided by 12 plus x whole square is equals to 1/x square. 1/x square. అరే దీని నుండి మనం చేస్తే మనకి వచ్చేటువంటి ఈక్వేషన్ ఏంట్రా బుజ్జి, చేయండి అమ్మా ఒకసారి. ఎక్స్ స్క్వేర్ ఈజీగా వచ్చేస్తుంది, 1/x square is equals to 2/12 plus x whole square అని తీసుకుంటాను రా. ఇది ఏమవుతుందా, 1/x whole square అని తీసుకుంటే దీన్ని 1/x square అని ఎలా తీసుకోవచ్చు, 1/x whole square గా తీసుకోవచ్చు రా. స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, వాట్ ఇస్ దిస్ మ్యాన్, ద x వాల్యూ 2x is equals to 12 plus x. 2x is equals to 12 plus x. x ని ఇటు తీసుకుంటారా బుజ్జి, ఎంత వస్తుంది, x ని ఇటు తీసుకుంటారా, 2x minus x is equals to 12. అంటే x వాల్యూ ఎంత వచ్చిందిరా, 12. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ q2 నుండి q0 వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత వచ్చిందిరా, 12 వచ్చేసింది. ఎంత బుజ్జి, 12 సెంటీమీటర్స్ వచ్చింది. మరి ఆరిజిన్ నుండి అడిగితే the distance between origin to the proton అని అడిగాడు రా. ఏమడిగాడు, distance between origin to proton, where the what is this ma'am, where the total force acts on it, total force or net force acts on it is 0,
24 centimeters. 24 centimeters. అంటే ఇక్కడ 12 ఉంది కదా నాన్న, ఆరిజిన్ నుండి తీసుకుంటా. The distance between the origin to the proton where the net force act on it is 0. That is nothing but this is 12 and then this is the 12. That is finally how much that is? This is the 12 and then this is also a 12. That must be equal to 24 centimeters. 24 centimeters. జాగ్రత్తగా గమనించడమ్మా. ఇది ప్రాబ్లమ్ ని అర్థం చేసుకోవడం ఒకటి, ప్రాబ్లమ్ ని డయాగ్రమాటికల్ గా రిప్రజెంట్ చేసుకోవడం ఒకటి, ఆ తర్వాత సాల్వ్ చేయడం ఒకటి మనకి చాలా ఇంపార్టెంట్. మీ ప్రాక్టీస్ మీద వస్తాయి, ప్రాక్టీస్ మీద వస్తాయి, ఈజీగా వస్తాయి. ఇవన్నీ చాలా ఈజీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని. ఒకసారి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం అన్న. ఇదే మోడల్లో చిన్న ప్రాబ్లం. సరే అమ్మా, నేను ఇది రబ్ చేస్తున్నాను. Jan 29, 2023 ఫస్ట్ ఫేజ్ లో వచ్చింది నాన్న జేఈమెన్సీ ప్రాబ్లం. రబ్ చేస్తున్నారమ్మా, చూడండి, చూసుకోండి. నీకు ఏదైనా ప్రాబ్లం డౌట్ ఉంటే ఒకసారి మీ దగ్గర ప్రీవియస్ ఇయర్స్ బుక్స్ ఉన్నా కానీ చూడొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి రాబుజీ. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం రానన్న. ఇక్కడ ఏమన్నారా, టూ చార్జెస్, ఏవో టూ చార్జెస్ తీసుకున్నాడట. ఇఫ్ టూ చార్జెస్ Q1 and Q2 ఆర్ సపరేటెడ్ విత్ డిస్టెన్స్ ఆఫ్ D అండ్ ప్లేస్డ్ ఇన్ ఏ మీడియం ఆఫ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K. ఇక్కడ ఏమంటున్నారా, ఎప్పుడు ఇచ్చాడు ఈ ప్రాబ్లం, ఎప్పుడు ఇచ్చాడు? Jan 24, 2023 ఫస్ట్ ఫేజ్. Jan 24, 2023 ఫస్ట్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చాడు నాన్న. ఈ ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చినటువంటి ప్రాబ్లం ఒకసారి గమనించండి అమ్మా. ఇఫ్ ద టూ చార్జెస్ Q1 and Q2 ఆర్ సపరేటెడ్ విత్ ఏ డిస్టెన్స్ ఆఫ్ D when they are what is this ma'am, D and the placed in a medium of dielectric constant K. అరే Q1 Q2 అని అనేటువంటి పాయింట్ చార్జెస్, ఇది Q1 ఇది Q2, ఈ రెండు పాయింట్ చార్జెస్ మధ్యన ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంతరా, స్మాల్ d అట. అయితే ఏమవుతుందిరా నాన్న, ఈ రెండు చార్జెస్ ని ఎక్కడ ఉంచాడరా నాన్న, విచ్ ఆర్ ద మీడియం ఇన్ బిట్వీన్ ది టూ చార్జెస్, medium in between two charges having the dielectric constant, dielectric constant ఎంత ఇచ్చాడు అన్న, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎంత ఇచ్చాడు ప్రాబ్లం లో, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K is equals to K వాల్యూ, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K అని ఇచ్చాడు. జస్ట్ ఈ పాయింట్ మాత్రమే ఇచ్చాడు. ఇచ్చి వీడు ఇక్కడ ఏదో అడుగుతున్నాడు రా, వాట్ విల్ బి ద ఈక్వివాలెంట్ డిస్టెన్స్ బిట్వీన్ ది చార్జెస్ ఇన్ ఎయిర్ ఫర్ ది సేమ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఇక్కడ ప్రాబ్లం, ఇక్కడ నేను ఫైండ్ అవుట్ చేయమంటాను, ఎందుకు చూడరానన్న. ఇక్కడ నేను ఫైండ్ అవుట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇది, గివెన్ ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏదో అడుగుతున్నాడు రా, వీడు ఏదో అడుగుతున్నాడు చూడన్న. వాట్ విల్ బి ద ప్రాబ్లం లో నిన్నేం అడుగుతున్నాడు, ఏమి ఇచ్చాడు అది తెలుసుకుంటే ముందు తర్వాత ఏ ఫార్ములా అప్లై చేయాలి, ఏదో అప్లై చేస్తే ఏదో వచ్చింది మనం చూసుకోవచ్చు తర్వాత. ముందు అసలు ఆ ప్రాబ్లం ని ఇచ్చినట్టు ఏమి ఇచ్చాడు, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ముందు ప్రాబ్లం చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ రా బుజ్జి. చూడండి, వాట్ విల్ బి ద equivalent distance between two charges in air for the same electrostatic force, same electrostatic force అయితే ఇప్పుడు దీన్ని ఎలా రా చేసేది, ప్రాబ్లం ఏదో ఇచ్చాడు చక్కగా, దానికి ఏదో ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. ఏ ఆప్షన్ వచ్చేసి
ఏ ఆప్షన్ వచ్చేసి డి ఇంటూ రూట్ ఆఫ్ కే అంట. బి ఆప్షన్ వచ్చేసి ఇంకేదో ఇచ్చాడు నాన్న కే ఇంటూ రూట్ డి అట. అండ్ దెన్ సి ఆప్షన్ వచ్చేసి ఏమి ఇచ్చాడు రాబుజీ సి ఆప్షన్. వాట్ ఈస్ ద సి ఆప్షన్ హీ ఈస్ గివెన్ 1.5 ఇంటూ డి ఇంటూ రూట్ కే అట. నెక్స్ట్ డి ఆప్షన్ వచ్చేసి ఏదో డి ఆప్షన్ వచ్చేసి 2d రూట్ కే అని చెప్పేసి ఇచ్చాడు రాబుచ్చి. అయితే ఈ ప్రాబ్లం ఎలా చేద్దాం ఏంటి అసలు ఈ ప్రాబ్లం ని ఎలా చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి నాన్న. సరేమ్మా ఒకసారి పాస్ చేసుకోండి. పాస్ చేసి ప్రాబ్లంని ఒకసారి ఆలోచించండి. ప్రాబ్లంని అసలు మనకున్నటువంటి ఏ ఫార్ములాస్ యూజ్ చేసి చేయొచ్చు ఏంటి. ఎప్పుడు వచ్చింది ఈ ప్రాబ్లం January 24, 2023 ఫస్ట్ ఫేజ్ లో వచ్చినటువంటి ప్రాబ్లం రాబుచ్చి. జాగ్రత్తగా గమనించండి. ఇచ్చినటువంటి ప్రాబ్లం ఇది ఎప్పుడు వచ్చింది January 24, 2023 ఫస్ట్ ఫేజ్ లో వచ్చినటువంటి ప్రాబ్లం రాయింది. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఏం చేద్దాం ఎలా సరే మా ఒకసారి పాజ్ చేసి ట్రై చేయండి. మీరంటూ ట్రై చేయాలి కదా. ఆల్రెడీ మనకి ఫస్ట్ పార్ట్ లో పెట్టినటువంటి వీడియోలో మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటన్నా డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్, ద రిలేషన్ బిట్వీన్ ది డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అండ్ ఫోర్స్ అండ్ ద నెక్స్ట్ వన్ రిలేటివ్ పర్మిటివిటీ అని చెప్పేసి మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ మై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అండ్ రిలేటివ్ పర్మిటివిటీ కాన్సెప్ట్ దగ్గర మాట్లాడుకున్నాను అన్న ప్రీవియస్ వీడియోలో. అది ఒకసారి చూడండి. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ చేయొచ్చు. ఒకసారి చూడండి ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి. వాడు ఇచ్చిన కండిషన్ ఏంట్రా బుజ్జి ప్రాబ్లంలో ఏమైనా కండిషన్ ఇచ్చాడు వాడు. వాట్ ఈస్ ద కండిషన్ హీ ఈస్ గివెన్ ఇన్ దట్. What will be the equivalent distance between the two charges in air for the same electrostatic force? అంటే ఇక్కడ వాడు ఇచ్చింది ఏంటన్నా F air must be equals to F medium. అంటే ఏంటన్నా ఈ రెండు చార్జెస్ మధ్యన ఎయిర్ ఉన్నప్పుడు ఎంతైతే ఫోర్స్ ఉంటుందో అలానే మీడియం ని ప్లేస్ చేసినప్పుడు కూడా అంతే ఫోర్స్ ఉంటుందట. కానీ స్మాల్ డి వాల్యూ అనేది మారిపోతుందట. ఆ మారిపోయినటువంటి స్మాల్ డి వాల్యూని నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందనన్నా. ఎఫ్ ఎయిర్ కి సంబంధించినటువంటి ఫార్ములా ఏంటన్నా 1/4π ఎప్సిలాన్ నాట్ ఇంటూ Q1 Q2 అన్నా Q1 Q2 బై what is my d square that must be equals to medium కదరా. మీడియం కన్నా అంటే మనం ఎలా తీసుకుంటాం మీడియం is equals to F medium is equals to 1/4π epsilon m into Q1 Q2 by d square అది బానే ఉంది. ఇంతవరకు బానే రాసాం. మరి ఎప్సిలాన్ m అంటే ఏంటి అసలు ఎక్కడి నుండి తీసుకొచ్చారు ఇది. ఎప్సిలాన్ m అంటే ఏంటి ఎప్సిలాన్ m అంటే ఏంటో రాయాలి కదా. ఎప్సిలాన్ m వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ ఎప్సిలాన్ m ఇన్ దట్ ద పర్టికులర్ సిచ్యువేషన్. ఎప్సిలాన్ m అంటే ఏంటో రాయాలి కదరా. ఎప్సిలాన్ m అరే ఇదేమో ఎయిర్ మీడియం లో ఉన్నప్పుడు డి రానన్న. అలానే ఇదేంటన్నా అక్కడ మనకు కొంత ఏదో ఒక మీడియం కదా, మీడియం ని ప్లేస్ చేసుకున్నప్పుడు కదా. ఎప్సిలాన్ m is equals to what is this man epsilon em by epsilon naught is equals to k or what is this man relative permittivity er. what is this man సరే k అని ఇచ్చాడు కాబట్టి k అని మనం మెన్షన్ చేసుకుందాంగా చక్కగా. ఇప్పుడు ఏమవుతుందన్న ఎప్సిలాన్ m is equals to epsilon naught into k. ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసి చక్కగా 1/4π epsilon naught into Q1 Q2 by d of air. The distance in air square is equals to 1/4π into epsilon naught into k into Q1 Q2 by dm square. అరే ఇక్కడ చూడండి రాబుజీ, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కే వస్తుంది, తర్వాత ఇక్కడ డిఎం స్క్వేర్ వస్తుంది. ఇక్కడ చూడండి Q1 Q2 క్యాన్సిల్. 1/4π epsilon naught 1/4π epsilon naught క్యాన్సిల్. మనకి ఏం మిగులుతుంది రాబుజీ 1/d ఎయిర్ స్క్వేర్ is equals to 1/k into dm స్క్వేర్.
ఇక్కడ వీడియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఇక్కడ మీడియం ని ప్లేస్ చేయమంటున్నాడా, అసలు ఎయిర్ ని ప్లేస్ చేయమని అంటున్నాడా. ఇక్కడ ఈ రిలేషన్స్ డి ఎయిర్ కి డిఎం కి మధ్యన ఉన్నటువంటి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటన్నా, మనకి ఇక్కడ ఏమొస్తుంది, డి ఎయిర్ మస్ట్ బి ఈక్వల్స్ టు డి ఎయిర్ కదరా నాకు కావాల్సింది. డి ఎయిర్ కావాలంటే దీన్ని క్రాస్ మల్టిప్లై చేసేయండి. అది ఇది ఇటు వచ్చేసింది క్రాస్ మల్టిప్లై చేసేయండి. కే ఇంటూ డిఎం స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు డి ఎయిర్ స్క్వేర్. డి ఎయిర్ స్క్వేర్ ఆ స్క్వేర్ ఇటు తీసుకొచ్చేసేయండి వచ్చి రూట్ ఓవర్ కే ఇంటూ డిఎం దట్ ఈస్ ఈక్వల్స్ టు డి ఎయిర్. What is this ma? D air. D air must be equals to what is this ma? D air ఎంత వస్తుంది? In the particular situation, D air is equals to root over K into dm. Root over K into dm. Dm means the distance between the two charges with respect to the medium. That is D into root over K or root over K into dm. D air means the distance between the two charges with respect to the medium of air. D air is equals to root over K into dm. అరే ఇది జస్ట్ ఈ కీ పాయింట్ అనేది మనకు తెలియాలి. తెలియకపోతే మనకు ఆన్సర్ ఖచ్చితంగా రాదు. ఓకే నాన్న, కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇది గమనిస్తేనే మనం ఏదైనా చేయగలం, లేకపోతే అసలు అక్కడ ప్రాబ్లంని ఏమీ చేయలేం. ఖచ్చితంగా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదువుకునే రావాలి, తెలుసుకుంటేనే మనం ఈజీగా చేయగలుగుతాం అన్న. అరే ఒకసారి ఈ ప్రాబ్లమ్స్ ఒకసారి రివైజ్ చేయండి అమ్మా. ఇంకా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఈ మోడల్లో ఎలా చేయాలి ఏంటి వచ్చినవి డిఫరెంట్ మోడల్స్ ఒకసారి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఒకసారి మీకు ఏం చేస్తానంటారన్న, ఆ కొన్ని ప్రాబ్లమ్స్ని మనకు షార్ట్స్లో పెట్టడం కానీ, లేకపోతే మన షార్ట్స్లోనే మ్యాక్సిమం ఆ షార్ట్స్లోనే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మొత్తం కూడా ఒక లిస్ట్ అవుట్ చేసి నేను పెడతాను అన్న. వాటికి సొల్యూషన్స్ కూడా పెడతాను, మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకసారి ఇది రఫ్ చేస్తున్నానమ్మా. మనం నెక్స్ట్ వీడియోలో మనం మీట్ అవుదానన్న. నెక్స్ట్ part 3 ఎలక్ట్రోస్టాటిస్టిక్స్ part 3 చేద్దాం రాబుచ్చి. ఓకేనా, ఎలక్ట్రోస్టాటిస్టిక్స్ part 3 ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఏంటన్నా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ దాని అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ మాట్లాడుకుందాం అన్న. దాని మీద ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం రాదన్న. సరే అమ్మా, ఇదంతా బాగానే ఉంది. మీకు కానీ ఆ ఎక్స్ప్లెనేషన్ నచ్చినా, లేకపోతే మనకి ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూజ్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయడం వల్ల కొంచెం ఎవరికైనా బెనిఫిట్ జరిగితే మంచిది. అది ఒకసారి ఆలోచించండమ్మా. ఓకేమా, వీ విల్ మీట్ ఇన్ దట్ నెక్స్ట్ క్లాస్ రా.